నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది. నోవాహు దినాలలో ఏం జరిగిందయ్యా అంటే, నోవాహు 120 సంవత్సరాలు అయ్యా జల ప్రళయం వస్తుంది, మనమందరం మునిగిపోతాం, పిల్లలు కుటుంబాలు అందరూ కూడా చచ్చిపోతారు, ప్రభు చెప్పాడయ్యా, వాడు కట్టమన్నాడంటే నమ్మలేదు. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా నమ్మలేదండి. ఈ రోజులు కూడా మనం చూస్తే అలాగే ఉన్నాయి. నమ్మకపోగా విశ్వాసులు ఎక్కువైపోతున్నారు, దేవుని బిడ్డల్ని హేళన చేస్తున్నారు, దేవుని బిడ్డలను అవమానపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఈ సెల్లో నెట్లో మనం చూస్తామంటే చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ దినాలలో కూడా అలాగే జరిగింది, ఈ దినాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరుగుతుందో మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏం తెలియాలంటే, నోవాహు వాడలోనికి జంతువులు వెళ్ళినాయి కానీ మనుషులు ఎవరు వెళ్ళలేదు. జంతువులు వెళ్ళినాయి, జతలుగా బ్రతికినాయి పిల్లలు. నోవాహు వాడను చూస్తే 3 అరలుగా కట్టమన్నాడు ప్రభు. 3 అరలుగా కట్టి మధ్యలో ద్వారం పెట్టమన్నాడు ప్రభువు. యేసయ్య చెప్పాడు, ఈ దినాల్లో రక్షణ కూడాను మీరు మారు మనస్సు పొంది, మీరు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొందండి అన్నాడు. ఒకటి వాక్యం విని మారు మనస్సు పొందాలి. రెండవది మారు మనస్సు పొందిన తర్వాత మనము యేసుక్రీస్తు వారిలోనికి మనము ఆయన మరణ, ఆయన శిలువ మరణ పునరుత్థానములోనికి పాలిభాగస్తులుగా అవడానికి బాప్తిజం పొందాలి. పాపాలను విడిచిపెట్టాలి, మోసాలు లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రియులారా ప్రభు కోసం జీవించాలి. కనుక 3 వరాలు, మొదటి అర మారు మనస్సు, రెండవ అర బాప్తిజం, మూడవ అర పరిశుద్ధాత్మ. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా 3 అరలు సాదృశ్యం. కుమారుని అంటే మధ్య అరలో ద్వారం ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడని ప్రభు సెలవిచ్చాడు. రక్షించబడి లోపలికి వచ్చి వెలుపలికి వెళుతూ ఉంటాడు అని చెప్పాడు. కనుక మనము రక్షించబడితే మనము ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోపడాలి. జంతువులు లోపడే ఆ దినాల్లో మనుషులు ఎవరు లోపడతారు. ఆ ఒక్క నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. జంతువుల్లో 2 జంతువులను నేను మీకు ఈ రాత్రి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. 2 వాడలోనికి వెళ్ళినాయి, కానీ వాటిలో ఒకటి మళ్ళీ బయటకు వచ్చేసి లోకంలో కలిసిపోయింది. ఒక జంతువు మాత్రం, ఒక పక్షి, 2 పక్షులను మీ ముందు పెడతారు. ఒక పక్షి ఓడలోకి వెళ్ళింది, 40 దినాలు ఓడలో నోవాహుతో గడిపింది. అలా లోకాన్ని చూసి లోకంలో కలిసిపోయింది. అలాగే మనుషులు రక్షించబడుతున్నారు, దేవుని యొక్క మేలును అనుభవిస్తున్నారు, అలా లోకంలో కలిసిపోతున్నారు ఈ దినాలలో. ఒకసారి ఆది కాండము మనం చూసినట్లయితే, ఆది కాండం 8వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే అక్కడ 2 పక్షులు మనకు కనబడతాయి. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోగొట్టాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు
చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాడు. అటు తిరిగేది ఎవరైనా అంటే మనం చూస్తే యోగు గ్రంథంలో ఇలా 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. సహాయం చేయమా? యోగు గ్రంథం వచ్చిన మరి దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమిలో ఇటువటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. సాతానుడు కాకిని పట్టుకున్నాడు. ఆ కాకి అటు ఇటు తిరుగుతూ తను ఏ పని మీదైతే నోవాహు పంపించినాడో ఆ పనిని మర్చిపోయిందండి. ప్రియమైన దైవ పిల్లలారా, ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆకర్షించాడు ఆయన దగ్గరకు, ఏ ఉద్దేశం ఆయన వాక్యం అనేది పాలించి మనల్ని పెంచాడు, ఎంత చక్కగా మనల్ని మన బిడ్డల్ని కాపాడుతూ ఉన్నాడు, ఎన్ని నేరుగా ఆయన చేశాడు, అది మర్చిపోయి మనం లోకంలో బ్రతుకుతున్నామేమో. అటు ఇటు తిరుగుతూ దేవుని ప్రార్థనను, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి లోకానుసారంగా కలిసిపోయేమేమో కాపుల్లాగా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దాదాపు 5-6 లక్షణాలు నేను ముందు పెడతా. మొదటి లక్షణం ఏంటంటే కాకిని గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదో మీతో చెప్తారు. లేవి కాండము 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవమ్మా. లేవి కాండం 11వ అధ్యాయం 13వ వచనం కాకిని గురించి బైబిల్లో ఏమని చెప్పబడి ఉంది? తీసుకొని కావచ్చు. పక్షులలో పక్షిరాజు, పెద్ద కోతుక, ప్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి. ఇది హేయమైనది. 17వ వచనం కూడా చదువు. పైకిడి కంటే చెరువు కాకి, గుడ్లగూబ, హంస. కొన్ని అపవిత్రమైనవి. ఈ పక్షులే అపవిత్రమైనవి, వాటి బుద్ధులు అపవిత్రమైనవి. అలాగే కాకి కూడా అపవిత్రమైనదని రాయబడి ఉన్నది. అంత మాత్రాన కొన్ని కాకులు దేవునికి లోబడినట్టుగా కూడా మనం చూస్తాం. నేను అపవిత్రత అనుకోవడానికి వీలేదండి. దేవునికి లోబడితే దేవుడు వాడుకోగలరు. అలాంటి దౌర్భాగ్యులను, ఘోర పాపిని కూడా ఆయన వాడుకుంటాడు. మనం చూసినట్లయితేనండి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చదవద్దులే, కాకులు ఏలియాకు ఆహారం తెచ్చిపెట్టినాయి. కనుక ఒకవేళ నేను కాకి బుద్ధి గల్లా పడినైతే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి మాట వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మంచి బుద్ధి, మంచి రక్షణ, కాపుదల దయచేస్తాడు. కానీ కొన్ని కాకులు, మొదటిది ఏంటంటే కాకి యొక్క లక్షణము తెలివితేటలు ఉంటాయి. అమోఘమైన తెలివితేట, భలే మెరుపుగా ఉంటుంది కాకి. అది సామాన్యంగా దానికి మరణం కూడా ఉండదు. ఏమండి, కాకి చిరాయి వంట సామాన్యంగా కాకి చచ్చిపోకుండా బ్రతుకుతూ ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా కూడా. మరి అలాంటి కాకిని దేవుడు ఓడలోనికి పిలుస్తున్నాడు. చెత్తనగా ఆ కాకి, వదిలిపెట్టిన కాకి ఒకవేళ మగ కాకి అయితే దాన్ని చెత్త కాకి, ఆడకాకి కూడా లోపల ఉండాలి. భయంకరమైనటువంటి తుఫాన్ 40 దినాలండి. లోకమంతా నీటిమయమైపోయింది. లోకములోని ఆ దినాల్లో దేవుని మాట వినకుండా, నోవాహు మాట లెక్క చేయకుండా
దేవుడు చెప్పమన్నది చెబుతున్నప్పుడు వాళ్ళు హేళన చేసి తినచ్చు త్రాగుచు బ్రతుకుతున్నటువంటి వారు సచ్చి శవాలై ఖాళీ లేకుండా ఆ నీళ్లలో ఉప్పి తీరుతూ ఉన్నారు. అయితే ఓడ అరాలోతు పర్వతాల మీద నిలిచింది, ఎత్తైన పర్వతాల మీద నిలిచింది. నీళ్లు తగ్గాయో లేదో తెలియలేదు. కాకి తెలివి వెళ్ళాలి కదా, దాన్ని పంపిస్తే ఏదైనా అనవాలు తీసుకొస్తుంది, ఒక చెట్టు చిగురు ఏదో ఒకటని. అమ్మమ్మను వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి నీళ్లు తగ్గాయో లేదో నాకు తెలియజేయడానికి అనవాలు తీసుకురమ్మని పంపించాడు. పంపిస్తే అది తిరిగి రాలేదండి. అంటే మొదటి దాని లక్షణం ఏంటంటే కాకి లక్షణము, లేదా అలా కాకిలాగా బ్రతికేటువంటి మనము కూడా కృతజ్ఞత లేని లక్షణం అంట. మొదటి లక్షణం ఏంటి? కృతజ్ఞత లేనిది కాకి. అలాగే దేవుని కాపుదల పొందుతూ దీవించబడి రక్షించబడి ఎన్నో మేలు అనుభవించిన మనుషుడు దేవునికి కృతజ్ఞతగా బ్రతకకపోతే ఈ కాకిని పోల్చుకోవాలి అతను కూడా. నిజమే, నాకు కృతజ్ఞత లేదు, ఎన్నో మేలు అనుభవించాను, కానీ నా దేవుడికి నేను కృతజ్ఞత చెప్పలేకపోతూ ఉన్నాను. నిజమండి, ఆదివారం వస్తే సాక్ష్యాలు చెప్పమంటే మన వాళ్ళు లెక్కడు ఏం లేదు, మన వాళ్ళకి కృతజ్ఞత లేదు అని చెప్పాలి. కృతజ్ఞత ఉంటే మనం ఆయన చేసిన మేలు జ్ఞాపకం వస్తాయి. తొందరపడతా సాక్ష్యాలు చెప్పడానికి టైం చాలదు. కొన్ని సంఘాలు వరుసగా లేచి నా దేవుడి వారు ఈమెయిల్ చేసేటయ్యా, అవేర్ చేసేటయ్యా, ఇలా కాపాడటయ్యా అని చెప్తారు. మన వాళ్ళు చెప్పమంటే గంట సేపు ఏదేదో చెప్తారని అసలు మాట వదిలేస్తారు. కృతజ్ఞత లేనటువంటి మనుషులు కాపులు లాంటి వారు, దేవుడిని నేను చేసిన మేలును మర్చిపోయేటువంటి వారు. ఈ కాకెట్టి ఈ లోకంలో అనేకమైన మనుషులు, పాపులు, చెట్లు అన్నీ చచ్చిపోతే ఈ కాకి 40 రోజులు దాన్ని దాని భార్యను 40 రోజులు ఇంత చక్కగా పోషించాడండి నోవాహు. దినము గింజలు పెడుతూ దానికి చక్కగా నీళ్ళు ఇస్తూ చక్కగా దాన్ని ఆ ఓడలో 40 దినాలు పోషించాడు. అయితే ఆ కాకి ఏం చేసిందంటే నోవాహును మర్చిపోయింది. నోవాహుతో ఉన్నటువంటి తన యొక్క స్నేహితులను, ఆ వాతావరణాన్ని మర్చిపోయింది. వ్యర్థమైనటువంటి లోకం వైపు తిరిగిపోయింది. చాలా మంది అండి యవన బిడ్డలు చూస్తే ఏడుపు వస్తుంది. ఎంతమంది యవన బిడ్డలు బాప్తిజం పొందారండి మన సంఘంలో? మీకు తెలుసు లేదు, మన సంఘము సజీవరాలతో కట్టబడుతున్న కృపా సంఘం. ఈ సంఘము ద్వారా 70 మంది సేవకులు వారు సేవ చేస్తున్నారు. ఇది మనం అధ్యయించాల్సిన విషయం. మన ప్రభుదాసులు చెప్పాడు, నాకు తెలియదు హక్కులు ఎన్నో సంఘాలు ఉంటాయి, కానీ మన సంఘం ద్వారా 70 మంది సేవకులు సేవ చేస్తున్నారు అనుకుని. ఆ దినాల్లో మీ వాక్యం మీద రక్షించబడ్డా మేము సేవకులు అయ్యాం అని చెప్పినప్పుడు అదే సంతోషం చేసిందండి. విశ్వాసులను సిద్ధపరుస్తున్నారు, కానీ ఒక సంఘం నుంచి 70 మంది సేవకులు సేవ చేస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేసింది. ఒక్క వ్యక్తి రక్షించబడితే 70 మంది సేవకులు, వారి ద్వారా ఎన్ని ఆత్మలు ఎంత విస్తరించాలండి పనిచేయాలి. అది అంత దేవుని కృతజ్ఞత. నా దేవుడు నన్ను రక్షించండి, కృతజ్ఞతతో నేను సేవ చేసేదండి. ఒక ఘోరమైన పనికి మారిన వ్యక్తులను రక్షిస్తే ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటే ఎంతనో రక్షిస్తాం మనం. కనీసం సేవకులుగా మన విశ్వాసమైనా నడిపించగలం మనం. కనుక మనకి ఏం లేదని మనం అనుకోవచ్చు, కృతజ్ఞత లేదు. ఒక్కరు కూడా కృతజ్ఞత ఉండదండి. ఒక రొట్టె పెడితే నిజమేనండి, కుట్ర భలే కృతజ్ఞతగా ఉంటాయి యజమానుడికి. ఒకసారి హాస్పిటల్కి ఒక కుక్క వస్తే నేను జాలి పడితే దాన్ని
బాగా ఉంది కానీ ఉన్నంత గజ్జి. దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి గజ్జిని మానిపిస్తే అది పోయి ఇంకో కుక్కను వేసుకొచ్చింది ఒకరోజు. హాస్పిటల్ ముందుకు వచ్చి తగిలాడుతుంది. ఆ కుక్క నాది ఇంట్లో పాపం కుక్క లోపలికి వస్తుంది, దాని గజ్జి కుక్క ఉన్నాయి. కుక్కలకి కృతజ్ఞత ఉన్నది. నా తోటి చెత్తపైన ఈ కుక్కను కూడా బాగు చేస్తాడు ఈయన అని వచ్చినాయి. కృతజ్ఞత లేని మనుషులండి. కాకి కృతజ్ఞత లేదు, దేవుణ్ణి మర్చిపోయింది. మరి లోకంలో ఏమైనా ఓడలో లేనిది ఏమైనా లోకంలో ఉన్నదంటే చూడండి, లోకంలో ఉన్నదంతా కూడా చచ్చిపోయిన శవ, కుళ్ళిపోయిన వాసన, అసహ్యకరమైనటువంటి పరిస్థితి. అది దానికి ఇష్టంగా అనిపించిందట. లోకంలో బ్రతికేటువంటి వ్యక్తికి పనికి మాలింది, వ్యర్థమైనది, అసహ్యమైనది, రోగాలు తెచ్చేది అదే ఇష్టంగా అనిపిస్తుంది. అపోస్తలుల గ్రంథము 14 వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల గ్రంథం 14 వచనం చదవడం. మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం కంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎందుకు మనకు సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించాడంటే, వ్యర్థమైన వాటి వైపు తిరగటానికి కాదు, పనికి మాలిన వాటి వైపు, అసహ్యకరమైనటువంటి తగాదాలు, బూతులు, ద్వేషాలు, శరీర కార్యాలు, ఈ పాపాలు, వ్యభిచారము, వీటి వైపు తిరగటానికి సువార్త కాదు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టలేదు. కనుక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగటానికి ప్రభు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. కనుక ఈ కాకి వ్యర్థమైన వాటి వైపు తిరిగింది. అటు ఇటు తిరుగుతూ తను పోషించి రక్షించినటువంటి యజమానుడిని మర్చిపోయింది. ఈ దినాలలో చాలా మంది మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, కానీ వాళ్ళు కాకిలాగా అటు ఇటు తిరుగుతూ వ్యర్థమైన వాటి వైపే మనసు పెట్టి వెళుతున్నారు, కానీ దేవుని వైపు రాలేకపోతా ఉన్నారు. కాకిని గురించి ఇంకొక మాట కూడా భక్తుడి మహాజ్ఞాని సులోమాను చెబుతాడు. సామెతలు 23:26 త్వరగా సహాయం చేయండి. సామెతలు 23:26. నీ హృదయమును నాకు నా మార్గమును నీ కన్నులకు ఎక్కువగా ఉండనివ్వు. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన కుండ, దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతుకులుగాను చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము. మళ్ళొకసారి 26 చదువు. నా కుమారుడా, నీ హృదయమును నాకివ్వు, నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు. నా మార్గము నీకు ఇంపుగా ఉండదు. చాలు. నువ్వు వ్యర్థమైన వాటికి నీ హృదయము తిప్పకుండా నా మార్గములకు, నా మాటలకు నీ హృదయాన్ని ఇవ్వు కుమారుడా. నువ్వు కృతజ్ఞత లేని వాడివై వ్యర్థమైన వాటి వైపు తిరగొద్దు. దేవుని యొద్దకు నువ్వు తిరిగి రా అని సొలొమోను చెబుతున్నాడు. కనుక మొదటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి రక్షించబడి లోకంలో వెళ్ళేటువంటి బిడ్డలు కృతజ్ఞత లేని కాకి లాంటి వారు. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ లోకంలో బ్రతుకుతున్న నీవు నరకానికి వెళ్తావు, లేదా శ్రమలలో నువ్వు జీవిస్తావని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే మనము దేవుని దగ్గర ప్రమాణం చేశాము, నీ కోసం పాపాన్ని వదిలిపెట్టేసేనయ్యా, ఇక పాపాన్ని ఆశించనని చెప్పాడు. కనుక దేవుడి ఉగ్రత మన మీద రాకుండా ఉండాలి అంటే తిరిగి దేవుడి దగ్గరికి రావాలి. ఒకటి, కృతజ్ఞత లేని వారిగా బ్రతకొద్దు.
రెండవ లక్షణం ఏంటంటే కాకి యొక్క స్వభావము నీచమైన స్వభావం. దానిది బయటికి పోయినటువంటి కాకి నీచమైనవి తింటూ బ్రతుకుతా ఉన్నది. దేవుణ్ణి విడిచిపెట్టి రక్షించబడి మళ్ళీ బ్యాక్ సైడ్ అయిపోతే, వెనక్కి దిగజారిపోతే నీచమైన బ్రతుకుతారు అలాంటి బిడ్డలు. పనికి మారిన 7 దయ్యాలు ఆవరించిన బ్రతుకుతారు. ఈ కాకి నీచమైన కుళ్ళి కప్పు కొట్టి పురుగులతో లొకలొకలాడేటువంటి ఆ శవాలనే తింటా ఉన్నది. నీచమైన వ్యభిచారం అనేది ఎంత నీచమైనదండి. తలుచుకుంటే ఎంత రోగేస్తుందండి వ్యభిచారం. దాని ద్వారా ఏడుసు, భయంకరమైనటువంటి సుఖవ్యాధులు, కుటుంబంలో సమస్యలు, చెడ్డ పేరు, దేవుని ఉగ్రత, ఎంత ఘోరమండి వ్యభిచారం. ఎంత అపవిత్రం, ఎంత నీచము వ్యభిచారం. అసలు దాన్ని ఆశించేటువంటి వారు, నీచాన్ని ఆశించేటువంటి దేవుని బిడ్డలు ఆ పేరు కూడా ఎత్తకూడదని ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఆ పేరు కూడా అంత నీచమైనది వ్యభిచారము. ఆ పేరు కూడా నోటితో పలకకూడదు అన్నమాట. కాకి నీచమైన దాన్ని ఆశించింది. అసహ్యకరమైనది, అది చూస్తానికి కూడా ఇష్టపడినటువంటి నీచమైనది. మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని బిడ్డగా బ్రతికేటువంటి నీవు పరిశుద్ధమైన బిడ్డవు. నీవు దేవుని సొత్తు. నీవు ఒక ప్రత్యేకమైన విలువ కలిగిన జనాంగము. నీ ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి రావాలి కానీ నువ్వు లోకంలో కలవకూడదు. 2 లక్షణాలు చెప్పాను. ఒకటి కృతజ్ఞత లేనిది, 2 నీచమైన స్వభావము కలిగినది. 3వ లక్షణము చెప్తాను. ఇక్కడ ఒక 2 మాటలు చెప్తాను. యోగు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది. సహాయం చేయండి. యోగు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండదు. చాలు. ఇవన్నీ నోవహు వాడలో రెడీమేడ్ ఫుడ్, చక్కని ఆహారం, మంచి నీళ్లు, మంచి ప్రేమ, దేవుని దగ్గర ఎంత చక్కని వాక్యం అండి, ఎంత పరిశుద్ధ జీవితం అండి, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు. ప్రియులారా, వాగ్దానాలు అంటే గుర్తొచ్చింది. పాస్టర్ గారు వాగ్దానాలు ఇచ్చేవా? ఇది మరి తెచ్చిన దగ్గర పెట్టుకుంటా. ఎన్ని వాగ్దానాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇవ్వండి, ఎన్ని వాగ్దానాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర. ఇవన్నీ వదిలిపెట్టి లోకం వైపు, నిజమైన వాటి వైపు, అసహ్యకరమైన వాటి వైపు మనం ఎందుకు తిరగాలి ప్రియులారా? వాటి వైపు మనం ఎందుకు తిరగాలి? కనుక ఈ చెడుతనము ఈ కాకి చాలా ఇంపుగా ఉందంట. దాని నోటికి తీయగా ఉంది. నోవహు పెట్టేటువంటి రెడీమేడ్ గింజలు, చక్కని ప్రేమపూర్వకమైనటువంటి ఆహారం, దేవుడిచ్చేది ఎంత ఆశీర్వాదం అండి. నిజంగా దేవుడు నమ్మితే, దేవుడి మీద దేవుని చింతాన్ని ఆయన ఆనందింపజేస్తూ బ్రతకగలిగితే ఆయన ఇచ్చేది ఒక్క మొత్తైనా చాలండి. ఒక రోజుకి భలే దీవెనగా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ దాన్ని మర్చిపోయి చెడుతనం మీద పడతా ఉంది క్రైస్తవ సంఘాలు చివరి దినాల్లో. ఎందుకంటే నోవహు దినాలు గుర్తు చేస్తూ ఉన్నాడు యేసయ్య. నా రాకడ దినాల్లో ఇట్లాగే ఉంటారు. చెడుతనము వారికి తీయగా ఉంటుంది, అసహ్యము వారికి చాలా ఇంపుగా ఉంటుంది. అటు ఇటు తిరుగుతారు కానీ ప్రార్థనకు మాత్రం రారు. దేవుణ్ణి అంగీకరించినట్టుగానే ఉంటారు కానీ వారు దేవుణ్ణి అంగీకరించరు. కనుక హోషే గ్రంథం 4వ అధ్యాయంలో కూడా 8-9 వచనాల్లో ఒక మాట ఉంటుంది. చెడుతనము, చట్టాలు వారికి ఇష్టంగా అనిపిస్తుందంట. 8-9 వచనాలు చదువు. హోషే గ్రంథం
ఎవరికి పాపమాహారంగా ఉంటుందంట. దేవుడి జనులకు పాపమాహారంగా ఉంటుందంట. అంత ఘోరమండి. మీరు ఆలోచించాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైన జనాంగం మనం, అమూల్యమైన రక్తంతో కడగబడిన జనాంగం. పాపాన్ని ఇష్టంగా మనం జరిగిస్తా ఉన్నామా? పాపం అంటే ఏమిటి? వాక్యములో ఇవ్వడంతో ప్రతిదీ పాపమే. వాక్యము ఏది చెయ్యొద్దని చెప్పింది అది నువ్వు చేస్తే పాపమే. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాను. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, చదువు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, అల్లరితము, ఇవన్నీ ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ ధ్యానత్వము, విగ్రహారాధన, అపవిత్రత లేకపోవచ్చేమో కానీ ద్వేషాలు, కక్షలు, కలహాలు, విభేదాలు ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. అల్లరితము, నాటపాటలు, ఇటువంటి జరిగించేవారు నల్లోకి రచించారు అని స్పష్టంగా చెబుతున్నాడు కదా. మళ్ళీ ఎందుకు బ్రతకాలి? అలాంటి వాటిలో మనం వదిలిపెట్టేది బ్రతకలేమా? ఈ కలహాలు ఇవన్నీ వదిలేసి సమాధానంగా ఉంటే బ్రతకలేమా? అంత కూడు పెట్టలేడా యేసయ్య? మన బిడ్డను పోషించలేడా తండ్రి? ఎందుకని వ్యర్థమైనవి, దేవుడు వద్దన్నవి మనం ఎందుకు చేయాలి? కనుక చెడుతనము వారికి తీయగా ఉంటుంది, పాపమును వారు ఆహారముగా చేసుకుంటున్నారు. రెండు విషయాలు మీకు చెప్పాను, గబగబా చెప్పేస్తాను. ఒకటి కృతజ్ఞత లేనిది, రెండవది నీచమైన స్వభావం గలది, మూడవది అటు ఇటు తిరిగే లక్షణము. ఒక పీనుగ నుండి ఇంకొక పీనుగకు, అన్ని సచ్చిన పీనుగలే, అన్ని సచ్చిన పీనుగలే ఇటు అటు తిరుగుతూ ఉన్నదంట. సాధారణ లక్షణము సచ్చిన పీనుగలను, అసహ్యమైన వాటితో జీవించుతారు. మారు మనసు పొంది బాప్తిజం పొందినటువంటి బిడ్డలు ఒక్కొక్కసారి కూర్చొని వాళ్ళన్ని పీనుగలు తింటా ఉంటారు. అంటే ఏంటి పీనుగలంటే? వ్యర్థమైన మాటలు, వాళ్ళ గురించి, ఇళ్ళ గురించి, పాపం చేసిన వాళ్ళ గురించి, తిరిగే వాళ్ళ గురించి, తిట్టే వాళ్ళ గురించి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుకుంటాం. ఏంటంటే పీనుగలు తింటనే. అది లోకస్తులు చేసుకునేది. ఇద్దరు దేవుని బిడ్డలు కొనుక్కుంటే, దేవుని మాటలు చెప్పుకుంటే దేవుడు అక్కడ ఉంటుంటాడు. ఇచ్చిమని తిన్నాము ఇవి జరగాలి. నీ ఇంటికి ఒక విశ్వాసం వస్తే, లేదా నువ్వు ఒక విశ్వాసానికి వెళ్తే దేవుడి గురించి అక్క ప్రార్థన చేసుకుంటాం, ఇది జరగాలి. అప్పుడు నీలో ఉన్న సైతానులు, నీ కుటుంబంలో ఉన్న శాపాలు పోయి ఆశీర్వదించబడతారు. ఇంటి పక్క విశ్వాసులు ఉంటారు, తోడు కోడలు ఉంటారు, ఒక ఇంట్లోనే కలిసి ఉంటారు. కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఒక పని అయిపోయింది కదా, ఒక పాట, ఒక రెండు వాక్యాలు, ప్రార్థన, దేవుడి గురించి. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. ఇది దూరమైపోయింది దినాలలో. పనికి మాలిన మాటలు చాలా ఇష్టంగా ఉంటున్నాయి. ఆయమ్మని గురించి, ఈయమ్మని గురించి వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ భలే సంతోషిస్తామంటారు. తీయగా ఉంటాయి ఆ మాటలు మధురంగా. కనుక ఇది సాతాను లక్షణాలు. ఒకటి సహోదరునికి విరోధముగా మాట్లాడితేనే పాపం. తెలుసు కదా? తెలుసా మీకు ఈ మాట? చాలాసార్లు చెప్పారు యాకోబు పత్రికలో. మీకు 4వ అధ్యాయం 11వ వచనంలో, తన సహోదరునికి విరోధముగా మాట్లాడేవాడు ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు అని. కనుక చదవద్దు. కానీ ఎందుకు ఇలాంటివి ఎందుకంటే చివరి ప్రభు వస్తా ఉన్నాడు, మనం వ్యర్థపడాలి. ఇలాంటివి వదిలేసుకోవచ్చు కదండి. ఎందుకు వ్యర్థమైన వాటితో మనకి పని? ట్రై చేయాలి. ఇప్పటికైనా మనం పరిపూర్ణులుగా ఆయన రూపంలోనికి మనం రావాలండి. ఆయన రూపంలోనికి మనం రావాలి. కనుక ఈ లక్షణాలు వదిలిపెట్టాలి. కృతజ్ఞత లేనిది, నీచమైన దాన్ని ఆశించేది, అటు ఇటు తిరిగే లక్షణము. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీతో
ఏంటో చెప్తాను. 4వది జతను మరిచి తిరిగే కాకి. ఇంతకు చెప్పాను, ఇది మగ కాకి అయితే ఆడకాకి ఎక్కడ ఉంది? వాళ్ళ ఉంది కదండి. జతను మరిచి తిరిగే కాకి. ఇప్పుడు మనం వాడలో ఉండాలంటే మగ కాకులు అంటే ఎక్కడ ఉంటాయి? ఏమంటారు? మీ మగ కాకులు ఎక్కడ ఉన్నాయి? పనులకి వెళ్ళి అంట. పనులకి వెళ్ళింది. మరి శనివారము ఇద్దరు కలిసి వాళ్ళలోకి రావాలి కదా, శని ఆదివారము కదా. జతను మరిచి తిరిగేటువంటి కాకి మర్చిపోయింది. నాకు ఒక భార్య ఉంది, వాళ్ళలో తిరిగి వెళ్ళాలి అనే సంగతి మర్చిపోయింది. మీ మగ కాకులు జతను విరిసే కాకుల, జతను ఎత్తుక్కుంటూ వచ్చే కాకుల కొంతమంది గుర్తొస్తూ ఉన్నాయి కదండి. జతను విరిచి లోకంలో తిరిగి చట్టాల నాశించే కాకులు ఉన్నాయి కదా. మరి కనీసం ఆ కాకులకు మీరు బుద్ధి చెప్పాలి ఈ మంచి మనస్సుతో. అటువంటి స్త్రీలారా, లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఈ మాట ఎంతమంది జరిగించారా? మంచి కాకులు, వాడలో ఉన్న కాకులు, నోవహు వాడలో ఆనందంగా ఉన్న కాకులు. మళ్ళీ చదువు మాట. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. ఒకటి ఏం చేయాలి? లోబడి ఉండాలి. 2 అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి. రెండవది వాళ్ళు ఏం చూడాలి? మీరు 1 లోబడి ఉండాలి, 2 భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూడాలి మీ పురుషులు. వారు వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఈ 2 లక్షణాలను బట్టి రాబట్టవచ్చండి. హల్లెలూయా. వాక్యం చాలా కరెక్ట్గా ఉంటుంది. 1 మీరు లోబడాలి, 2వది భయముతో కూడిన ప్రవర్తన, 3వది పవిత్ర ప్రవర్తన. ఈ 3 లక్షణాలు మీలో ఉంటే మీ యొక్క మగ కాకులు అనొచ్చా? మగ కాకులు అనొచ్చా? మరి వాళ్ళు ఈ చక్కగా శనివారము ఈ ఆహారం తింటున్నారు. ఆ కాకులు ఏ ఆహారం తింటున్నాయో శవలు పట్టుకొని, కొన్ని కాకులు ఇక్కడ వాక్యం ఇంట తింటా ఉంటే వెనకాల కొన్ని కాకులు శవల్లో తింటా ఉంటాయి కదండి. ఇది చాలా ఘోరం కదా. కనుక జతను మరిసే కాకి, జతను విడిచిన కాకి, ఇది చాలా ఘోరంగా ఉన్నది. ఏమండి? అమ్మ కూడాను ఆదాముని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. లేదా ఆదామే విడిచి దూరంగా వెళ్ళాడు మనకు తెలియదు. కానీ జతను విడిచేసరికి సాతాను ఎంటర్ అయిపోయాడు. వారి జీవితము మానవ జాతికి శాపకరమైపోయింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో జతను విడియకూడదు. ఈ కాకి తన భార్యను మర్చిపోయింది, లోకం మీద పడిపోయింది, చెడుతనం మీద పడిపోయిందండి. కనుక ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను మీకు? 4 చెప్పాను. ఒకటేంటి? కృతజ్ఞత లేదు. 2 నీచమైన దానిని ఆశించేది. 3 అటు ఇటు తిరిగేది. 4 జతను మరిచిపోయేది. 5వది చెప్తా ఉన్నాను చూడండి, యజమాని యొక్క చిత్తాన్ని జరిగించనిది. వీళ్ళందరూ కూడాను బాప్తిజం పొంది మారు మనసు పొంది లోకంలో కలిసిపోయినటువంటి వారిని గురించి ఈ మాటలు నేను చెప్తున్నాను. నిజంగా దేవుని చిత్తాన్ని జరిగి కృతజ్ఞత కలిగి ఉంటే శనివారం ఆదివారం ప్రార్థన మానవం అదంటే గుర్తుపెట్టు. చాలాసార్లు చెబుతున్నాను, మేము రక్షించబడిన తరువాత
శనివారం ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనడానికి ఇష్టపడదు. చాలా భయము నాకు. కనీసం వారానికి 2 రోజులు గడపకపోతే లోకం మనల్ని మెల్లిగా లోకంలోకి లాగేస్తుంది. పురుషులు దాదాపుగా లోకంలోకి వెళ్ళిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? శనివారం స్త్రీలే పడుతున్నారంటే పురుషులంతా లోకంలోకి వెళ్ళిపోయారు. ఆదివారం అంతా వెనకాల చూస్తుంటారు. ఎంటున్నారో ఎక్కువ తెలియదు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు అనమాడతారంటే కానుకలు పెట్టి కాడ చూస్తే ఇటు వరి తక్కువ చెక్కడ మీద ఏడుంటారంటే ఎక్కడో పేరు చూస్తుంటారు. ఒక క్రమం, ఒక పద్ధతి బిడ్డలకు ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. నీవు లేని రోజు మీరు పాట కదమ్మా. ఏది పాట? రోజు అయ్యో కాకి నిద్రపెట్టి అది ఇంకా రాలేదు, ఒక ఆడవాళ్ళు ఏమన్నా తెస్తుందేమో అని ఎంత చూసి ఉంటాడు, ఎంత ఎదురు చూసి ఉంటాడు. రక్షించబడిన మీకోసం నా బిడ్డ తిరిగి వస్తాడేమో. తప్పిపోయాడు, అమాయకత్వంతో తప్పిపోయాడు, అజ్ఞానంతో తప్పిపోయాడు, కుటుంబ పరిస్థితులు బలహీనతతో తప్పిపోయాడు. తిరిగి వస్తాడేమో ఎంత ఎదురు చూస్తా ఉన్నాడండి. మనకు అర్థమవుతుంది మన దేవుని ప్రేమ, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నిజంగా నీ జీవితం నీకు గుర్తొస్తే తండ్రి చేసిన మేలు గుర్తొస్తాయని నాకు ఏడుపు వస్తుంది. ఎన్నో పరిస్థితుల్లో నా జీవితంలో విరక్తి చెంది చావాలనుకున్నా. భయంతో బ్రతికేవాడు. మనసుకు నెమ్మది ఉండేది కాదు. పొద్దాక గొడవలు, తగాదాలు, భయంకరమైనటువంటి పని. ఈ రోజు నెమ్మదిగా బ్రతకలేదు. ఇవి మనసు సరిగా లేనప్పుడు వెళ్ళి తాగి రావటము, గొడవలు పెట్టుకోవటము, ఇంటి నుంచి ఎవరికి తంతాడో, ఎవరి నుంచి వచ్చి చంపుతాడో, బాకీలు, సమస్యలు, ఈ అన్నిటి నుంచి విడిపించిన ప్రభు ఎంత చక్కని జీవితాన్ని ఇస్తే ఈ ప్రభువుని మర్చిపోయి ఎలా వెళ్ళాలనిపిస్తుందండి మనకి. ఒక్కసారి మీ జీవితాలు వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎలా వచ్చేటండి. సరే, ఇల్లు స్థలాలు వదిలిపెట్టండి. మన జీవితంలో చాలా నా మట్టుకు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుందండి. ఎలా వదిలిపెట్టేస్తామండి ఇలాంటి దేవుణ్ణి? చావనన్నా చేస్తాం, దరిద్రమన్నా అనుభవిస్తాం, తిట్టడానికి లేకపోయినా బాధలైనా అనుభవిస్తాం, కానీ దానికి విరోధంగా బ్రతకాలని అనిపిస్తుందా? నా దేవుడిని దుఃఖపరుస్తున్నానేమో, నేను ఎలా జీవిస్తే నా దేవుడు బాధపడతాడేమో అని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అనిపించకపోతే మనము మనసులో మనుషులు కాదండి. కాకి కనిపించదా? నా కోసం నోము ఎదురు చూస్తున్నాడే, కళ్ళు కాయని కాసేటట్టు చూస్తున్నాడే, నా కాయ కనిపించలేదండి. అనిపిస్తే బాగుండేది. నా ప్రియమైన దైవ బిడ్డ, నీవు తిరిగి దేవుడి దగ్గరికి రావాలి, సరి చేసుకుని దేవుడి దగ్గరికి రావాలి. కృతజ్ఞతతో ఆ నీచమైన వాటిని వదిలిపెట్టి నీ జతతో కలిసి నీ జతను జ్ఞాపకం చేసుకుని రావాలి. నీ కుటుంబం కోసం రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తే పని ఆనందిస్తాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎంత ఆనందించాడో ఆ తండ్రి. అరే, ఉగ్రం పెట్టండి రా, స్నానం చేయించండి, వస్త్రాలు తొడగండి, విందులు చేసుకున్నారండి. మనము అమాయకత్వంతో, అజ్ఞానంతో లేదా వాతావరణం
జారిపోయిన ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మనం తిరిగి రాగలిగితే ఎంత దీవినో ప్రియులరా మనకి.